ఇంబాలి సింహం నవంబర్ 8, 2023 రోజు చనిపోయాడు. ఇంబాలి ప్రైడ్లో తనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఇద్దరు కొడుకులు నిన్న అంటే 15 డిసెంబర్ 2023 రోజు ఒక సాహసం చేశారు. ఇంబాలి ప్రైడ్లోని ఇద్దరు సన్స్ క్రూగర్ మేల్ అనే ఒక సింహాన్ని తరిమేశారు. నిన్న ఈ క్రూగర్ మేల్ వీళ్ళ ప్రైడ్కి వచ్చాడు. అలా వచ్చి ఒక ఫీమేల్తో మేటింగ్ చేద్దామని ట్రై చేశాడు. అయితే ఆ ఫీమేల్ అతన్ని యాక్సెప్ట్ చేయకుండా అతన్ని రిజెక్ట్ చేసింది. దీంతో ఆ సింహం ఏం చేశాడంటే వేరే సబర్డల్ లయన్స్ని అండ్ కబ్స్ని చంపేద్దామని ట్రై చేశాడు. అయితే అప్పటికి తనకేదో తేడా అనిపించింది. కొంచెం సెంట్ మార్క్స్ అలాంటివి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. దాంతో వేరే సబర్డల్ లయన్స్ ఎక్కడో కూర్చున్నారు అనుకుని అక్కడికి వాసన పసిగడుతూ వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్న టైంలో ఇద్దరు సబర్డల్ లయన్స్ ఒక దగ్గర కూర్చున్నారు. ఆ లయన్సే ఇంబాలి సింహం యొక్క కొడుకులు. వీళ్ళిద్దరూ ఒకే దగ్గర కూర్చున్నారు. ఫస్ట్ అయితే ఈ క్రూగర్ మేల్ ఒక సింహంపై అటాక్ చేద్దామని దగ్గరకు వెళ్ళాడు. వెంటనే వాళ్ళిద్దరు రియాక్ట్ అయ్యి ఇతనిపై ఒక్కసారిగా గర్జించారు. ఈ క్రూగర్ మేల్ అక్కడి నుంచి పరిగెత్తాడు. ఆ వెంటనే ఈ సబర్డల్ లయన్స్ అతన్ని తరిమేశారు. అయితే ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అంటే ఈ క్రూగర్ లయన్ చాలా డేంజరస్ లయన్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ సబీ శాండ్స్లో ఈ లయన్ ఒక సబర్డల్ లయన్ని చంపేశాడు. సో ఈ క్రూగర్ మేల్తో ఈ సబర్డల్ లయన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేసింది సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు సబర్డల్ లయన్స్ ఒక ఫుల్లీ గ్రోన్ లయన్ని తరిమేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. అండ్ ఇంకో ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే సపరేట్ అయిపోతారో అప్పుడు ఆ సింహం వచ్చాడు అంటే ఒక సబర్డల్ లయన్ క్రూగర్ మేల్కి దొరికితే సబర్డల్ లయన్ని చంపే ఛాన్సెస్ క్రూగర్ మేల్కి ఉంటాయి. వీళ్ళిద్దరూ ఎప్పుడైనా సరే యునైట్గా ఉండి ఆ లయన్ని ఎదుర్కొంటే ఏం కాదు. బట్ ఇన్ కేస్ ఒంటరిగా దొరికారు అంటే క్రూగర్ మేల్ ఒక సబర్డల్ లయన్ని ఈజీగా చంపేయచ్చు. సో వీళ్ళిద్దరూ యునైట్గా ఉంటే ఆ లయన్ని తరిమేయచ్చు. అండ్ ఆ లయన్ అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి కూడా లేదు. క్రూగర్ మేల్ కొంచెం డేంజరస్ లయనే. ఒక సబర్డల్ లయన్ని చాలా ఘోరంగా చంపాడు అంటే అంత ఈజీగా ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోడు అని చెప్పాలి. సో వీళ్ళిద్దరూ అటెన్షన్గా ఉండి ఒకవేళ మళ్ళీ క్రూగర్ మేల్ వస్తే అప్పుడు చేయడానికి ట్రై చేయాలి. బట్ ఇద్దరు సపరేట్ అయిపోతే అది కుదరదు. అండ్ ఇంబాలి సింహానికి ఇంకో ప్రైడ్లో ఇంకో కొడుకున్నాడు. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసారంటే ఇంకో కోalitionగా కూడా మారొచ్చు. ప్రెసెంట్ వీళ్ళిద్దరూ యునైట్గా ఉండి క్రూగర్ మేల్ని అయితే వేరే ప్లేస్కి తరిమేయాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. యునైట్గా ఉంటారా లేకపోతే వీళ్ళు సపరేట్ అయిపోతారా అండ్ ఏం జరుగుతుందో అనేది. నాకు ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు షేర్ చేస్తాను. ఫ్యూచర్లో ఇలాంటి లయన్ కోalition అప్డేట్స్ కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.